ఈ లోకంలో మనకి సంతోషము లేదా ఆనందము ఎక్కడి నుంచి కలుగుతుంది అని గనుక మనము ఆలోచిస్తే, ఈ లోకం ఇచ్చే ఆనందము చాలా స్వల్పమైనదిగా మనకు కనపడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేస్తే, ఈ లోకంలో దొరికే సంతోషాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, ఏవైనా సరే అవి కొంతకాలానికే పరిమితి చెందినవి. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ లోకంలో సంతోషము ఇట్టే ఎగిరిపోతుంది. అయితే ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా సరే సంతోషము తరగనికుండా, సంతోషము మన హృదయంలోనే నిండుకొని ఉండే మరొక ప్రదేశం ఉంది. అదేంటి అంటే మన హృదయంలో దేవునికిచ్చే స్థానం. ఎప్పుడైతే మన హృదయము చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి విషయాలు మన హృదయంలో పెట్టుకొని దేవునితో సమాధానం కలిగి ఉంటే, మనలో ఉండే సంతోషము ఈ లోకం ఇచ్చే సంతోషం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడ ఈ సంతోషం దొరుకుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 16:11 అంటే 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిలో నిత్య సంతోషాలు ఉంటాయి. నిత్యమైన సంతోషము అంటే ఇక ఎవ్వరు, ఏ సమస్య, ఏ ఇబ్బంది తీసిపోని సంతోషం. అలాంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క నిత్య సంతోషాన్ని మనము అనుభవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మాకు బెల్ ఐకాన్ ఉంది కదా, అది సింబల్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మా వీడియోస్ అనేక మందికి చేయడమే కాదు, ఆధ్యాత్మికంగా బలపడడానికి ఎంతగానో సహాయపడతాయి. మమ్మల్ని కూడా ఎంతగానో బలపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.